ప్రేక్షక దేవుళ్లకు నమస్కారాలు. నా వీడియోస్ బోర్ కొట్టిస్తున్నాయా? చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సరేలే, ఈరోజు వివాహ బంధం గురించి మాట్లాడుకుందాం. మన జీవితంలో అతి ముఖ్యమైనది, విలువైనది, గొప్పదైనది, మరువలేనిది, మధురానుభూతిగా నిలిచిపోయేది వివాహ బంధం. మరి వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములచే వేద మంత్రాలు చదవగా, సూర్యచంద్రుల సాక్షిగా ముత్యాల పందిరిలో 3 ముళ్ళు వేస్తూ 7 అడుగులు వేస్తూ జన్మజన్మల బంధంగా రంగరంగ వైభవంగా శతమానం భవతి అని దీవించబడి ముచ్చటైన జంటగా మారుతున్నారు. మరి ఆనాడు 16 రోజుల తంతుగా జరపబడేది పెళ్ళి. ఇప్పుడు కొన్నింటితోటి మాట్లాడుకుందాం. మొట్టమొదటగా అబ్బాయి ఇంట్లో అయినా అమ్మాయి ఇంట్లో అయినా బంధువుల సమక్షంలో ముత్తైదులు పుట్ట బంగారానికి అంటే పుట్టమన్ను తెస్తారు. అలాగే నల్లగుండలు తెస్తారు. నల్లగుండలు అలంకరించి కూరాళ్ళ దేవతలుగా ఆరాధిస్తారు. పుట్టమన్నుతో ఇంట్లో పెళ్లి గద్దె వేసి జాజుతో అలికి దానిపై ముగ్గులతో అలంకరిస్తారు. 5 కంచులు పెట్టి అందులో గొర్రె ఎరువు నవధాన్యాలు పోసి దారాలు చుట్టి ఉంచుతారు. తర్వాత పసుపు దంచే కార్యక్రమం ఉంటుంది. పురోహితుడి సమక్షంలో పెళ్లి కొడుకును కూర్చోబెట్టి ఇసురవుతుకు, కుందెనకు, రోకళ్లకు జాజు సున్నంతో అలంకరిస్తారు. ఆ ఇసురవుతులో కొన్ని పసుపు కొమ్ములు వేస్తారు. కుందెనలో ఒడ్లు వేస్తారు. ముత్తైదులంతా ఇసురుకుంటూ దంచుకుంటూ ఒక పాట ఉంటుంది, పాడతారు. అదేంటో విందాం. సువ్వి కావేటి రంగ సువ్వి, కస్తూరి రంగ సువ్వి, మోహన రంగ సువ్విలాలి. సువ్వి కావేటి రంగ సువ్వి, కస్తూరి రంగ సువ్వి, మోహన రంగ సువ్విలాలి. రాధనాలు చిలుక రెక్క రమ్యమైన కుందనాలు కాకరాకు పంసములక కారుగుడుములు. రాధనాలు చిలుక రెక్క రమ్యమైన కుందనాలు కాకరాకు హంసములక కారుగుడుములు. ఏకమైన చెలియలంతా ఎందరొచ్చి వేగ దంచి దంచి మగవలంతా దప్పిగోనిరి. ఏకమైన చర్యలంతా ఎందరొచ్చి వేగ దంచి దంచి మగవలంతా దచ్చిగోనిరి. చామకూర వంటకాలు చారడంత నెయ్యితోని పప్పు కూర అప్పడాలు పరగదేసిరి. చామకూర వంటకాలు చారడంత నెయ్యితోని పప్పు కూర అప్పడాలు పరగదేసిరి. సువ్వి కావేటి రంగ సువ్వి, కస్తూరి రంగ సువ్వి, మోహన రంగ సువ్విలాలి. సావగాని ఋషులు అంత సాంబమూరి పెళ్లికప్పుడు బంధువుల పరగ స్నేహ భక్తులొచ్చిరి. సావగాని ఋషులు అంత సాంబమూరి పెళ్లికప్పుడు బంధువుల పరగ స్నేహ భక్తులొచ్చిరి. భక్షమూల నెయ్యితోని పెరుగు భోజనాలు చేసి దీవెనాలు ఇచ్చిరయ్య ధీరులందరూ. భక్షమూల నెయ్యితోని పెరుగు భోజనాలు చేసి దీవెనాలు ఇచ్చిరయ్య ధీరులందరూ. సువ్వి కావేటి రంగ సువ్వి, కస్తూరి రంగ సువ్వి, మోహన రంగ సువ్విలాలి అని పాట ముగియగానే ఆ కుండనలో ఉన్న బియ్యం అన్ని ఇద్దరిద్దరు ముత్తైదులు పిడికల నిండా పట్టుకొని తల మీద కొంగు కప్పుకొని పిడికెళ్ళు ఇట్లా రివర్స్ పెట్టి చేతిలో బంగార పొంగుర పట్టుకొని ఆ పెళ్లి కొడుకు మీద నుంచి ఇలా 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 పోస్తారు. ఇలా పోయడాన్ని శేషలు అంటారు. ఈ తంతు పసుపు కార్యక్రమం దీనితో ముగుస్తుంది. ఎంత అద్భుతం చూడండి, ఎంత ఆనందంగా ఉంటుందండి. ఈ పసుపు దంచే కార్యక్రమం అంటే నాకు చాలా చాలా ఇష్టం.